ఫ్యామిలీ పాపం పేద ఫ్యామిలీ పబ్లిక్ని మీ సహాయం కోసం వాళ్ళు వచ్చారు. చాలా దారుణమైన విషయం. ఆ పిల్లల్ని చూసినప్పుడు నాకే డైరెక్ట్గా వాళ్ళ ఆఫీస్కి వచ్చి ఏదైనా కొంత సహాయం చేసే ప్రయత్నం చేయండి అని అడిగారు. సో మీ పేరమ్మా? గాయత్రి. సో తన పేరు గాయత్రి. గాయత్రికి 3 పిల్లలు ఉన్నారు. సో తను తన భర్తని కోల్పోయింది. రీసెంట్గా ఒక 3 నెలల క్రితం వనస్థలిపురంలో ఒక యాక్సిడెంట్ జరిగింది. హయత్ నగర్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. సో ఒక కారు వీళ్ళ భర్త వెళ్తున్నాడు రోడ్డు మీద, ముందు వెహికల్ ఆగింది. వెహికల్ ఆగినప్పుడు తను అక్కడ నిలబడి ఉన్నాడు, స్కిడ్ అయ్యి సైడ్కి పడిపోయిండు. ఎదురుగా వస్తున్న కారు ఒకటి వచ్చి తన తల మీద నుంచి వెళ్ళిపోయింది. అక్కడికక్కడే మనోడు స్పాట్ చనిపోయిండు. సో చనిపోయిన తర్వాత వీళ్ళు వెంటనే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేశారు. పోలీసులు ఆ లోకల్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో విచారణ జరిగింది. వీళ్ళు సీసీ ఫుటేజ్ అంతా తీసే ప్రయత్నం చేసినారు. ఒకే ఒక్క కెమెరాలో రికార్డ్ అయింది. సాయంత్రం 6:30 ఆ ప్రాంతం అవుతున్నది. జరిగిన డేట్ జనవరి 7వ తేదీన జరిగింది 2026లో. సో ఆ ఒక్కటే ఉన్నది. ఆ ఒక్క కెమెరాలో నెంబర్ ప్లేట్ రికార్డ్ కాలేదని చెప్తున్నారు. మరి ఆ కార్ ఎక్కడ పోయింది? కార్ ఏ సందులోంచి వెళ్ళినా మళ్ళీ రోడ్ ఎక్కాలి కదా. హయత్ నగర్ పోలీసులు మరి వీళ్ళకి ఏం చెప్పారు? కార్ దొరకట్లేదు, ఒక కార్ ట్రేస్ చేసినాం కానీ అది రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళొస్తున్న కారు, కానీ అది కాదు, మేము ఆయనతో మాట్లాడినామని చెప్తున్నారు. మరి రోడ్ ఎక్కాల్సిన కారు ఎక్కడ పోయింది? ఏ సీసీ ఫుటేజ్ కెమెరాలో ఎందుకు రికార్డ్ కాలే? వీళ్ళు నన్ను 3 నెలల తర్వాత అప్రోచ్ అయిన తర్వాత నేను ఆ లోకల్ సిఐ మాట్లాడిన, ఎస్ఐ లక్ష్మీనారాయణ అట, రీసెంట్గా ఆయన ఏదో దీంట్లో ఇరుక్కున్నట్టున్నాడు. సిఐతో మాట్లాడినా, లక్ష్మీనారాయణతో మాట్లాడినా, అక్కడ సీసీ కెమెరా ఎవరైతే చెక్ చేశారో పోలీస్ ఆఫీసర్ ఆయనతో మాట్లాడినా, అందరూ ఒకటే వర్షన్ చెప్తున్నారు, అది ఎక్కడ రికార్డ్ కాలేదని చెప్తున్నారు. సో మళ్ళీ నేను సిఐతో మాట్లాడి వీళ్ళని పంపించి మళ్ళీ ఒకసారి ఫుటేజ్ వెరిఫై చేయండి అని చెప్తే ఆ అవకాశం కూడా వాళ్ళు ఇచ్చినారు పోలీసులు. దొరకట్లే. 3 months అయిపోయింది, ఫుటేజ్ ఏముంటుంది ఇంకా? మరి పోలీసులు ఇంత ఇంపార్టెంట్ కేసుని ఎందుకు ఛేదించలేకపోయినారు? అవకాశం ఎందుకు దొరకలేదు? ఇంత పెద్ద హైదరాబాద్లో ఏ షాప్కి ఏ ఇంటికి పెట్టిన కెమెరాలు కూడా రికార్డ్ కాలేదా? సో ఇట్లాంటి కేసులు కూడా ఉంటాయా?